ఓం నమో వెంకటేశాయ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తిరుపతి. ముందుగా మీ అందరికీ నమస్కారాలు. మన ఛానల్ వాట్సాప్, టెలిగ్రామ్ లింక్ కమెంట్ సెక్షన్లో ఇస్తాను. జాయిన్ అయి తిరుమల అప్డేట్స్ లైవ్గా రోజు తెలుసుకోగలరు. ఇక నిన్న జూలై 4వ తారీఖున మధ్యాహ్నము 3 గంటలకు మీ అందరికీ కూడా 12,000 ఉచిత సర్వదర్శనం టోకెన్లు, 2,000 శ్రీవారి నడక మార్గం టోకెన్లు ఇవ్వడం జరిగిందండి. ఈరోజు జూలై 5వ తారీఖు సంబంధించిన టోకెన్లు నిన్న మధ్యాహ్నము 3 గంటలకు స్టార్ట్ చేశారు. అయితే సాయంత్రము 4 గంటల 30 నిమిషాలకు పూర్తిగా అయిపోయాయి. అంటే 1:30 నిమిషాల్లోనే 12,000 సర్వదర్శనం టోకెన్లు అయిపోయాయి. తిరుపతిలోని విష్ణు నివాసము, శ్రీనివాసము, భూదేవి కాంప్లెక్స్లో ఇవి ఇస్తున్నారు. దయచేసి దూర ప్రాంతం వాళ్ళు ఒకరోజు ముందు తిరుపతి వచ్చి మధ్యాహ్నం 3 గంటలకు ఈ టోకెన్లు తీసుకోండి. ప్రస్తుతం అయితే వీటి టైమింగ్స్ మరలా మార్చడం జరిగింది. అలాగే నిన్న జూలై 4వ తారీఖున 90,546 మంది స్వామివారిని దర్శనం చేసుకున్నారు. 36,303 మంది తలనీలాలు ఇవ్వడం జరిగింది. 3,93,00,000 హుండీ కానుకలు, 4,61,1,000 మంది లడ్డు ప్రసాదాన్ని స్వీకరించారు. 2,54,000 మంది అన్నప్రసాదాన్ని స్వీకరించారు. 3,162 మంది మెడికల్ ట్రీట్మెంట్ని పొందడం జరిగింది. ప్రస్తుతానికైతే తిరుమల కొండపైన రద్దీ ఎక్కువగానే ఉందండి. చూడండి, నిన్న ఒక్కరోజు 90,000 మంది పైన దర్శనం చేసుకున్నారు. ఈరోజు జూలై 5వ తారీఖున కూడా అన్ని కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉండగా శిలాతోరణం వరకు కూడా క్యూ లైన్ పొడిగించబడింది. అలాగే ఎటువంటి టికెట్ లేకుండా నేరుగా తిరుమల కొండపైన వెళ్ళిన వాళ్ళు ఫ్రీ క్యూ లైన్లో 18 నుంచి 20 గంటలు దర్శన సమయం పట్టొచ్చు. సర్వదర్శనం టోకెన్లు నిన్న తీసుకున్న వాళ్ళకు 5 నుంచి 7 గంటల దర్శనం పడుతుంది. అలాగే 300 రూపాయలు, 500 రూపాయల టికెట్ ఉన్న వాళ్ళకి 3 నుంచి 6 గంటల దర్శన సమయం పడుతుంది. ఇక ఈరోజు ఆదివారము మీ అందరికీ కూడా యథావిధిగా చంటి పిల్లల దర్శనాలు, ఎన్ఆర్ఐ, మిలిటరీ, శ్రీవాణి ట్రస్ట్ ద్వారా బ్రేక్ దర్శన టికెట్లు ఉంటాయండి. అయితే ఎమ్మెల్యే, ఎంపీ రికమెండేషన్ లెటర్లు ప్రతి శుక్ర, శని, ఆదివారాలు ఉండవు. మిగతా అన్ని దర్శనాలు ఉన్నాయి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్